చాలా బాగుంటాయి. 100 days నడుస్తుంది. నెక్స్ట్ ఏది చూసావు తాత నువ్వు? చిరంజీవి గారి సినిమా ఏది చూసావు నువ్వు? ఖైదీ నుండి మొన్నటి వరకు చూసిన అన్ని చూసావు. మీకు చిరంజీవి గారిలో ఏది ఇష్టం తాత? డాన్సా, ఫైట్సా? డాన్స్. ఆయన స్టైల్ ఎలా అనిపిస్తుంది? అతని సినిమా చూస్తే మైకోలోకి వెళ్ళిపోతాం. దిలీప్ కుమార్ గారు ఉన్నారా, హిందీ యాక్టర్. అతని యాక్టింగ్ ఎట్లనో ఇతని యాక్టింగ్ అట్లుంటది. సైలెంట్ పిన్ డ్రాప్ థియేటర్. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. సో ఆయన ఇప్పుడు మామూలుగా ఇప్పుడైతే చాలా మంది అంటున్నారు ముసలాయన అయిపోతుండే అవసరమా ఇట్లా సినిమాలు తీయడం హీరోగా అని అంటున్నారు. దాని మీద మీరేమంటారు? చింత చెట్టు ఎంత ముదిరినా కూడా పులుపు పోదు. అదే జై మెగాస్టార్. మెగాస్టార్ గాని ఒకప్పుడు నేను అన్నయ్య సినిమాలో ఎలా చూశాను అలానే అనిపించారు. కామెడీ టైమింగ్ అవన్నీ చాలా బాగున్నాయి. నయనతార గారితో ఆ కామెడీ టైమింగ్ కానీ అంటే ఈ మూవీ చాలా మందికి మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ అత్తమామూలు ఒక ఫ్యామిలీని మళ్ళీ తీసుకొస్తారంట. ఆల్మోస్ట్ బయట జరిగే సిచ్యువేషన్స్ గురించి తీసారని అర్థమవుతుంది. సో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టేస్తామండి సంక్రాంతికి, అదైతే తెలుస్తుంది. ఇంకా నయనతార గారు అయితే మాత్రం గ్లామర్ కి బ్రాండ్ అంబాసిడర్ అండి. నిజంగా ఆమె ఏజ్ పెరుగుతుంది కానీ గ్లామర్ తగ్గట్లేదు. చాలా బాగుంది. చిరంజీవి గారిలో కామెడీ 90s టైం కామెడీ కనిపించింది అని అంటారు. ఆబ్వియస్లీ అండి. నాకు మీకు ఒక 3 చెప్తాను. ఆయన వచ్చేసి ఒక చిన్న డైలాగ్ వేస్తారు అనమాట. ఏ చేసే పరుస్తూ అనగానే ఏంటి అనగానే దెబ్బకి వాట్సాప్ అన్బాక్స్ చేయవా అంటాడు. అది చాలా బాగా అనిపించింది కామెడీ. అండ్ అలా 2-3 ఉన్నాయి. ఒక దగ్గర పళ్ళు కొరుకుంటే ఇలా అని అది కూడా అంటే ఇంతకు ముందు సినిమా వాటిలో ఏంటంటే రీసెంట్ మూవీస్ లో ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నారు చిరంజీవి గారు కామెడీ అని ఒక ఫీల్ అయితే కొంచెం ఏర్పడింది. డైరెక్టర్ వల్ల నా పేరు నాకు తెలియదు కానీ బట్ ఈసారి అలా లేదు. చిరంజీవి గారు చేయాలనుకున్నారు కాబట్టి చేశారా అని ఫీల్ నాకు వచ్చింది. చాలా బాగా అనిపించింది అండి కామెడీ కానీ. నెక్స్ట్ మన వెంకటేష్ గారు అసలు వెంకీ మామ ఎక్కడుంటే అక్కడ పండగ కళ అంతే అనమాట. సో ఆయన రాగానే ఇంకా అదిరిపోయింది. చాలా బాగుంది. అదే మాస్ కమ్ ఫ్యామిలీ 2 జోడైతే మాస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. సంక్రాంతికి పండుగ ప్రతి ఒక్కరి జనాలకి ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి ఫెస్టివల్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీతో అనుకుంటున్నాను. దట్టు టికెట్స్ కూడా ప్రైజెస్ తగ్గిస్తున్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వెళ్ళి చూడాలి ఈ మూవీని అన్న ఫీలింగ్తో తగ్గించారని తెలుస్తుంది. కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాం మేము ఫ్యాన్స్ అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు ఈ సినిమాని కదా రాజసాబ్ కానీ లేకపోతే రవితేజ గారి మూవీ అవ్వచ్చు, శర్వనంద్ గారిది అవ్వచ్చు, నవీన్ కోశెట్టి గారిది అవ్వచ్చు, ప్రతి ఒక్కరిది కూడా టికెట్లు తగ్గించండి. అందరికీ దగ్గరగా ఉండే ప్రైజెస్ పెట్టండి. ప్రతి ఒక్క సామాన్యులు పండగ వాతావరణాన్ని ఖచ్చితంగా థియేటర్లో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. కాబట్టి ప్లీజ్ టికెట్స్ ప్రైజెస్ అవన్నీ తగ్గించాలని కోరుకుంటున్నాను. ఎస్ అండ్ దట్టు ప్రతి ఒక్క సినిమా కూడా హిట్ అవ్వాలి. ప్రతి ఒక్కరు బ్లాక్ బస్టర్ కొట్టాలి. ఎస్ 2026 అందరిది అవ్వాలి, పలానా వాళ్ళదే అవ్వాలని ఏం లేదు. ప్రతి ఒక్కరు 2026 మన టాలీవుడ్ అవ్వాలని కోరుకుంటాను.